అంటే మీ కాలపు రాజకీయాలు వేరే, ఇప్పటి రాజకీయాలు వేరే. ఆ కాలపు రాజకీయాలను చూసిన మీరు ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా తేడా ఉంది అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు. బట్ మార్పు సంభవిస్తుందని నేను అనుకుంటున్నా రాబోయే కాలంలో. మళ్ళా రాజకీయాల్లో మామూలు రాజకీయాలు వస్తాయి, అప్పటి రాజకీయాలు వస్తాయని నేను అనుకుంటున్నా. రాను రాను రాజకీయాలు కాస్ట్లీ అయిపోతున్నాయి. జోబులో నోటు లేదే ఓటు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో జోబులో నోటు పెట్టుకొని మీరు గెలుస్తారా, ఓట్ల బలంతో గెలుస్తారా? ఓట్ల బలంతో గెలుస్తా. జోబులో నోటు పెట్టుకొని గెలుస్తారనే కాన్సెప్ట్ నేను ఎప్పుడు నమ్మను. ఓట్ల బలంతోనే గెలుస్తా. ఇంతవరకు కానీ జోబులో నోటు అవసరం, జోబులో నోటు అవసరం, కానీ జోబులో నోట్లతోనే గెలుస్తాం అనుకోవడం పొరపాటు. రాజకీయాల్లో ఎన్నికల సమయంలో మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఇన్నేళ్ళు గెలుస్తూ రాజకీయం చేశారా? డబ్బు ఖర్చు పెట్టుకోకుండా రాజకీయాలు చేసినోడు ఎవరు లేడు, అందరూ చేస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు కూడా ఇబ్బంది కదా అవతల. ఒకవేళ మీరు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా మీకు అనుకూలించి బరిలోకి దిగిన పుత్తా నరసింహ యాదవ్ అవతల బాగా సుధాకర్ యాదవ్ బాగా స్థితిమంతుడు, డబ్బులు దండుకున్నాయి సుధాకర్ యాదవ్తో. డబ్బులతోనే ఎన్నికలు ఎప్పుడు జరగవండి. ఇప్పుడంతా కూడా డబ్బు అయిపోయింది కదా. ఎంత అతను 1000 ఇస్తే నేను 2000 వెళ్ళా, అతను 2000 ఇస్తే నేను 4000 వెళ్ళా అనే పరిస్థితి తప్పది. రాంగ్ కాన్సెప్ట్ అది. ఒక చిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీలకి లక్షల్లో ఖర్చులు అవుతున్న రోజు ఇప్పుడు. అది రాంగ్ కాన్సెప్ట్. డబ్బు నోటు ఉంటేనే ఓటు అనేది తప్పు. మీ ఇంట్లో మీరే ఉన్నత విద్య. చంద్రబాబు నాయుడు గారికి నోటు ఉన్నింది, అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాడు, ఓటు లేదు. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు రేవంత్ రెడ్డి 50 లక్షలు పట్టుబడింది కదా, 50 లక్షలు పట్టుబడింది, డబ్బులు నోటు ఉన్నింది కదా. చంద్రబాబు నాయుడు గారు హస్తం ఏం లేదంటారు కదా. అంటే ఫోన్ సంభాషణ వింటే దాంట్లో తప్పేముంది బ్రదర్? అంటే నేను అనేది డబ్బు ఉంటానే ఎలక్షన్లు రావు. డబ్బు అవసరమే, కానీ డబ్బుతోనే ఎలక్షన్లు రావు. వ్యక్తిత్వం ముఖ్యం అంటారా, డబ్బు ముఖ్యం అంటారా? వ్యక్తిత్వం ముఖ్యం, డబ్బుతో పని లేదంటారా? డబ్బు అవసరం ఉంటుంది, డబ్బుతో పని లేదని చెప్పను నేను. డబ్బు అవసరం ఉంటుంది, వ్యక్తిత్వం ఇంపార్టెంట్. మీ కుటుంబంలో మీరే ఉన్నత విద్యావంతులా, మరి ఇతర వాళ్ళు ఎవరైనా? నేనే MBBS చదివింది, మిగతా బ్రదర్ అందరూ డిగ్రీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడే చెప్పలేమండి, బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టికెట్స్, ఎలక్షన్ స్ట్రాటజీ. ఎలక్షన్ అనేది ఇంత ముందుగా చెప్పలేం, అప్పటికప్పుడు చెప్పొచ్చు కానీ ఇప్పుడేం చెప్పలేము. ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది, ఇక మిగిలిందంతా కూడా 2 సంవత్సరాలు ఉంది. ఎలక్షన్ ఎన్నికలు ఎప్పుడు మీరు ఇఫ్ యూ లుక్ అట్ విన్స్టన్ చర్చిల్ 24 గంటల్లో ఎన్నికలు మారిపోతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన పైన ఒక సీనియర్ మంత్రిగా, అంటే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ మంత్రిగా మీ కామెంట్ ఏమిటి? చంద్రబాబు నాయుడుకి తెలుసునో తెలియదో, చంద్రబాబు నాయుడు గారికి తెలుసునో తెలియదో కానీ దేర్ ఇస్ ర్యాంపెంట్ కరప్షన్ అట్ ద లోయర్ లెవెల్, ర్యాంపెంట్ కరప్షన్. నేను ఐ థాట్ కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే ఇంత వరస్ట్ కరప్షన్ ఉందనుకున్నా, MRO ఆఫీస్లో, పోలీసులో. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పవరు, విచ్చలవిడి అవినీతి ఉందని. ఇవాళ ఆయన చెప్పినాడు ర్యాంపెంట్ కరప్షన్ ఉంది, అన్ఇమాజినబుల్ ప్రపోర్షన్స్లో కరప్షన్ ఉంది. ఇప్పుడు మరి 1995 to 2004లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వేరు, ఇప్పుడున్న పరిపాలన వేరు. అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా బాగానే అవినీతి జరిగింది. తండ్రిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు అంటారు. ఆ అవినీతితో పోల్చుకుంటే ఈ అవినీతి ఏమి పెద్దదంటారా? అంటే ఈ ఊరికే ఇదేదో రితం కోసం 1,00,000 కోట్లు సంపాదించాడు అనే రితం కోసం తప్పితే అంత ఇది లేదు. ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు అధికారంలో లేరు, సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుతున్నారు అనుకోవచ్చా? లేదు. పాలిటిక్స్లో నాగరాజు గారు, పాలిటిక్స్లో అవినీతి లేకుండా పాలిటిక్సే ఉండవు. 100% అవినీతి అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ ఆ అవినీతి డిస్ప్రపోర్షనేట్గా ఉండకూడదు. ఇవాళ మీరు పోయి గ్రామాల్లో, మండల ఆఫీసుల్లో, గ్రామాల్లో ప్రజలను అడగండి ఏ విధంగా నష్టం జరుగుతూ ఉంది ఈ అవినీతి వల్ల అని. నేను చెప్తున్నాను కదా, 1995 to 2004 చంద్రబాబు పరిపాలన బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎందుకు మారిందంటారు? అదే ఆయనకే తెలియాల. అంటే దీని మీద ఏదన్నా ఒక సీనియర్గా మీరు లేఖ రాసే ప్రయత్నం ఏమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారికి? ఏమీ చేయలేదు. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ and express your views.